యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచు దేవుడు మన దేవుడు. సమృద్ధిగా జీవించాలి అని మనం అంటే ఆయన మార్గములలో నడవాలి, ఆయనకు లోబడాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి, పాపమును విడిచి నీతిమంతులుగా జీవించాలి. అలనాడు ఇశ్రాయేలులు పాపమును బట్టి వారు కష్టము, నష్టము, కరువు అనుభవించారు. వారు మరలా దేవుని తట్టు తిరిగి ఆయనకు విధేయత చూపారు. అప్పుడు అందును బట్టి దేవుడు వారిని మరలా కరుణించి సమృద్ధితో నింపాడు. నేడు నీవు కూడా దేవుని ఎడల విధేయత కలిగి జీవించుము. అప్పుడు నీవును కరువులో కూడా దేవుడు తప్పకుండా నిన్ను పోషిస్తాడు, సమృద్ధితో నింపుతాడు. విత్తువానికి విత్తనము దయచే దేవుడు ఆయన. విత్తినను వాటిని ఆశీర్వదించి అభివృద్ధి పరచు దేవుడు, ధాన్యాన్ని వృద్ధిపరచు దేవుడు ఆయన. నీ జీవితంలో ఎటువంటి కరువు రానియక నీవు దేవుని చెంత సమర్పించు. ప్రతి కార్యం నీకు ఆశీర్వాదంగాను, అభివృద్ధంగాను, శ్రేష్టంగాను, సమృద్ధిగాను దేవుడు నిన్ను దీవించి కాపాడుతారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.